ఇద్దరు పిల్లలతో డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూడండి. నేను ఎంత నచ్చితే అన్ని లైక్లు నేను చెల్లి కలిపితే ఒక 10,000 లైక్స్ రావాలండి వీడియోకి. అసలు 10,000 లైక్స్. నానా నానా ఒకసారి చూడు నానా. నానా ఓ నానా చూసారా అబ్బాయి అంటే అప్పుడు చూస్తుంది కానీ కనీసము లేదు కూర్చోడిపోతుంది. మనము మూవీకి వెళ్తున్నాం ఈరోజా సరే కానీ హోంవర్క్ ఏమన్నా ఉందా? హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫీషియల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నా ఇద్దరు పిల్లలతో డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూడండి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు వీడియో. అండ్ హిత్విక గారి ఫుడ్ కూడా నేను చూపిస్తాను, ఏం చేస్తున్నాను ఏంటని చెప్పి. ఫస్ట్ అయితే పూర్వికని అయితే స్కూల్ పంపించేస్తాము. నీకు చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు తెలుసా, ఏంటని అడుగు. ఏంటి? బొట్టు ఇక్కడ పెడతావు, నేను పెడతానా బొట్టు నువ్వు పెట్టుకుంటావా? నేనే పెట్టుకుంటా. అక్కడ పెట్టుకోడు బొట్టు. ఎప్పుడు ఈ పైన పెడితే బాగోదని కాదు, ఎప్పుడన్నా ఈ ఐబ్రోస్ ఏదైతే ఉందో మధ్యలో పెట్టుకోవాలి. నువ్వు ఎక్కడ ముక్కు మీద పెడుతున్నావు చూడ, ఎప్పుడు ఎంత నీట్గా ఉందో. ఎప్పుడన్నా అలా పెట్టాను, నువ్వు ఇక్కడ ముక్కు కింద పెడుతున్నావు కరెక్ట్గా. ఇది చూడు దిష్టి. ఏంటి అక్క స్కూల్కి వెళ్తుంది ఏంటి? కాదు టైం అవుతుంది. అది నోట్లో పెట్టేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నేనెంత నచ్చితే అన్ని లైక్లు, ఇంకా నేనెంత నచ్చితే సబ్స్క్రైబ్. సో పూర్విక అంటే ఎక్కువ అంటే ఇష్టం ఉంటే లైక్లు చేయాలంటే ఎన్ని లైక్లు చేస్తారో మీ ఇష్టం. ఎన్ని కావాలి? 5,000. నేను చెల్లి కలిపితే ఒక 10,000 లైక్స్ రావాలండి వీడియోకి. అసలు 10,000 లైక్స్. ఓ నాన్న అక్క స్కూల్కి వెళ్తుంది. సో ఫస్ట్ పూరిక స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హిత్వికతో టచ్లోకి వస్తాను. బాయ్ చెప్పు. బాయ్. హిత్విక దా ఇట్రా ఆమె తిందురా. నేను రమ్మంటే ఆడు వస్తున్నాడు రియోగాడు. నేను పిలిచింది చెల్లిని రా చెల్లిని చూసామ్మా పిలిచిన ఆడే వస్తాడు. హిత్వి నిన్ను కాదురా చెల్లిని ఏం ఫ్లేవర్ అక్క? ఏ వావ్ బాగుంది నా. కనిపిస్తుంది మరి అంత దగ్గర రాకు. కావాలి. బాయ్ హిత్విక. లవ్ యూ. మా హిత్తి స్కూల్కి వెళ్ళిపోయింది. సో ఇందులో కొంచెము బాదము జీడిపప్పు పౌడర్ వేస్తాను. ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నా కొంచెం, ఇంకా వాటర్ వేసేయడమే. ఆమంటే ఆము, చిన్నోడికి ఆము, బుజ్జి తల్లికి ఆము, హిత్విక తల్లికి ఆము. సో హిత్వికకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టచ్లోకి వస్తాను. ఈరోజు బ్లాగ్ చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. అంటే మీ అందరికీ హెల్ప్ అవుతుంది, దానికోసమని చెప్తున్నా. మళ్ళీ టచ్లోకి వస్తానని చెప్పు.
అమ్మయ్య మా హిత్విగాడు అయితే పడుకున్నాడో నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా హిత్వికాకి సంబంధించిన హోమ్ మేడ్ సెర్లాక్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, అందుకే ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు గుర్తుందా, ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి నేను చెప్పాను, నేను 21 days ఫుడ్ క్రేవింగ్ ఛాలెంజ్ తీసుకున్నాను, ఒజివా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నానని చెప్పి. సీరియస్లీ నాకు ఎంత బాగా హెల్ప్ అయిందంటే నేను 1 weekలో 1 kg అనేది తగ్గాను. ఈవెన్ మీకు ఇక్కడ డ్రెస్ చూస్తే చాలా లూజ్ ఉంటుంది. బిఫోర్ ఏంటంటే ఇది చాలా టైట్ ఉండిపోయేది, సో చాలా లూజ్ ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకు చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను, అన్నెసెసరీ ఫుడ్ తినాలన్న ఫీలింగ్ కూడా లేదు, అవన్నీ కంట్రోల్ అయినాయి. లైక్ ఇంకోటి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు బ్లోటింగ్లా వచ్చేస్తుంది కదా, అంటే కడుపుబ్బరం ఉంటుంది కదా, అలా కూడా లేదు. చాలా వరకు నాకు ఫుడ్ క్రేవింగ్స్ తగ్గాయి, చాలా హెల్దీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకో మీకు ఇక్కడ చూస్తే స్కిన్ కూడా మంచిగా గ్లో అయింది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ ఏంటి, మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఒజివా ఏసీబీ మోరింగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 tablet వేస్తే ఫ్యూ సెకండ్స్కి మెల్ట్ అయిపోతుంది. ఆ డ్రింక్ తాగేయడమే. డైలీ తాగితే కనుక చాలా హెల్తీగా ఉంటాము, డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాము. మీకు హెల్ప్ అవుతుందని ఒక రీజన్తో నేను చెప్తున్నాను, కుదిరితే ట్రై చేయండి. ఇంకేముంది, సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ అది ఇది అని చెప్పాను కదా, ఏం జరుగుతుంది బ్లాగ్ ఏంటనేది ఈరోజు చూస్తూ ఉండండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడు డే అంతా నా వర్క్స్ నేను చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు కూడా పక్కా ట్రై చేయండి. అంటే చాలామంది ఫుడ్ చాలా హెవీగా తీసేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సమ్టైమ్స్ బ్లోటింగ్ కింద వచ్చేస్తూ ఉంటుంది, అవన్నీ క్రేవింగ్స్ అన్ని తగ్గిపోతాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు హిత్విగాడికి ఫుడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు 1 by 1 ఫుడ్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తా. సో రైట్ నా ఏంటంటే మా హిత్వికాకి నేను హోమ్ మేడ్ సెర్లాక్ లాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అన్ని క్లిప్స్ చూపిస్తూ ఉంటాను ఎంతెంత క్వాంటిటీ అనేది. 1 glass రైస్కి మనము అంటే 4 వంతులు రైస్ ఉంటే 1 వంతు మనం వేసుకునే పప్పులు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. 1 glass రైస్కి 1 వంతు పప్పులు వేసుకోవాలి, అది మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు. సో మీకు మెజర్ చూపిస్తాను. తర్వాత దీంతో పాటు కొన్ని బాదము, మీకు అవి కూడా చూపిస్తాను, లైక్ కొంచెం కొంచెం క్వాంటిటీ. ఇలాగ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చల్లగాయాక మనం మిక్సీ పెట్టేసుకోవాలి. ఇందులో నేను మకానా యాడ్ చేస్తాను, బాదం యాడ్ చేస్తాను, తర్వాత కాజు అండ్ వాల్నట్స్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు హిత్వికాకి 8th month కంప్లీట్ అయిపోతుంది, 9 months అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 1 weekలో. సో ఫుడ్ కూడా మనం కొంచెం అంటే ఇప్పుడు మీల్ కూడా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను కొంచెం పప్పులు క్వాంటిటీ కూడా పెంచాను. డే నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఎప్పుడైనా కానీ 3 వంతులు రైస్ ఉంటే 1 వంతు మనకి పప్పులు ఉండాలని డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకి బియ్యము, తర్వాత కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఏదైతే ఉందో అమ్మ కడిగేసి ఎండలో ఆరబెట్టేసింది. దాన్ని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. డ్రై రోస్ట్ అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు మనం కట్టేసుకోవచ్చు. లైట్గా ఇందులో వామ్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. అండ్ ఇప్పుడు ఏంటంటే మా హిత్విగాడిని నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, టుడే వ్యాక్సినేషన్ ఉంది. యాక్చువల్గా నవంబర్లో అయిపోయింది, మళ్ళీ Jan 2 అట్లా వెళ్ళాలి, నేను మర్చిపోయాను. ఈవెన్ మళ్ళీ ఊరు వెళ్ళడం అన్నీ జరిగినాయి. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించాలి. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇవి చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ పెట్టేసుకోవడం. ఇప్పుడు డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, పప్పులు ఆ కలర్ రావాలి. అండ్ ఇక్కడ మకానా, బాదము, జీడిపప్పు అండ్ వాల్నట్స్ ఎక్కువ వేయలేదు, కొంచెం కొంచెం వేసాను. కట్టేసాను, డ్రై రోస్ట్ అయిపోయింది. దా ఏంటంటున్నావు? కింద చర్మంతో కొడుతున్నారు, చాలా అవసరం వచ్చారు, పిల్లలు బయట తీసుకెళ్తాను. కాదు, మాస్క్ పెట్టుకొని వెళ్ళలేదా? నాకు తెలియదు కదా, కిందకి వెళ్ళాక వాసన వస్తుంటే ముక్కిలా మూసుకుని వెళ్ళాను. నిన్న చెప్పాను కదమ్మా, ఇట్లా బొద్దింకల కోసం అదంతా పెడతారు. ఎవరు తెలుసు, పూర్వికని తీసుకెళ్ళొద్దు, కిందకి వెళ్ళొద్దు అని చెప్పానుగా. పిల్లలు కింద తీసుకెళ్తే వాసన చాలా అవసరం వస్తుంది. మాస్క్ పెట్టుకోనిదో, ముక్కు మూయనివ్వదో. ఫస్ట్ నువ్వు మాస్క్ వేసుకొని కిందకి వెళ్ళాడు, మాస్క్ పెట్టుకు, ఎందుకంటే నీకు తొందరగా పడదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ హచ్చు అని తుమ్ముతావు. తెలదు కదా, కిందకి వెళ్ళే తెలిసింది నాకు. ఓకే, అందుకే ముక్కు మూసుకున్నాను. చిన్న విషయం, జాగ్రత్త, చాలా అవసరం వచ్చేస్తుంది, చాలా అవసరం. మొబైల్ మొబైల్
అడిగా చూస్తుందో ముక్కు మూయనివ్వదో ఏం చేయనివ్వదు. రియగాడేంటి అలా చూస్తున్నాడు నీ వైపు? అలాగే చూస్తాడు. నీ బయటికి వెళ్ళొస్తాం పాపం అలా నాకు చూస్తాడు. మిస్ అవుతాడమ్మా నిన్ను. నేను ఆకలేసినట్టుంది కాలుతో నీ చేతికి ఇలాగేలాగా అంటున్నాడు. నాన్ వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు కదా, పెరుగాని పెట్టని తినలేదు. అప్పుడు మళ్ళీ క్యారెట్ ఉడకబెట్టి పెట్టాక అప్పుడు ఆవు లోపల తిన్నాడు. మనతో పాటు వాడు ఫస్ట్. మరి ఇంట్లో మనిషే కదా, మరి తప్పదు. హాయ్ ఎవ్రీవన్, చెప్పినాను హాయ్ ఎవ్రీవన్ చెప్పు. సో రైట్ నా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈరోజు హిత్వి గాడికి వ్యాక్సిన్ ఉందని చెప్పి వెళ్తున్నాము. నాకు తెలిసి నవంబర్లో వేశారు, మళ్ళీ డిసెంబర్ కాదు కానీ జనవరిలో మళ్ళీ ఒక వ్యాక్సిన్ ఉంది. ఈరోజైతే వ్యాక్సిన్ కోసం వెళ్తున్నాము. హిత్విక బాబు పక్కన ఉంటే అసలు కనీసం మనల్ని చూడని కూడా చూడదు, అదేంటో అర్థం అవ్వదు. 9 నెలలు మోసింది నేను, కానీ బయటికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే. నానా 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 ఒకసారి చూడు నానా, నానా ఓ నానా. చూసారా అబ్బాయి అంటే అప్పుడు చూస్తుంది, కానీ కనీసము అసలు ఇలాంటి టైంలో ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక మదర్కి. చూపిస్తా కిషోర్, చూసారా అది మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ టచ్లోకి వస్తాను. అండ్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఏదో మాట్లాడదాం అనుకుంటాను, గుర్తురాదు. కొంచెం మతిమరుపు కూడా ఎక్కువైపోయింది. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక టచ్లోకి వస్తాను. హిత్విక నేను ఇలా అంటుంటే ఎందుకు అట్లా అంటున్నా, అస్తమాన్ హిత్విక అంటున్నారు. నా బిడ్డను అనుకోకపోతే ఎవరినంట? కామెంట్లు హిత్విక అనకూడదంట నేను. మరి అదే కదా, ఎందుకు అలా అరుస్తున్నావు అంట. ఏమో అదే ఎందుకు అట్లా బర్రెలా అరుస్తున్నావు అంట. నేను బర్రె అంట. ఇప్పుడు పలకపోతే ఏం చేయాలి మరి? హిత్విక నన్నులో తప్పే ఉంది. అయితే మాటలు వచ్చేస్తున్నాయి, అందుకే జుట్టు ఊడిపోతుంది నాకు. ఎసే నాన్న దగ్గర ఉంటే ఎంత హ్యాపీయో పాపకి. ఎసే హాయ్, ఈరోజు నీకు వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు ఏమని ఏడుస్తావు? ఓ డాక్టర్ వచ్చేసారు. డ్రై ఫ్రూట్ పౌడర్స్ యాడ్ చేశారా? జీడిపప్పు, బాదము యాడ్ చేస్తున్నాను. ఓట్స్ లో. వాంట్ టు స్టార్ట్ నాన్ వెజ్ అంటే ఫస్ట్ అయితే ఓకే చూడండి, ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ మటన్ సూప్, చికెన్ సూప్ లాగా, అంటే సూపే, ఆ సూప్ నాట్ ద మీట్, ఆ సూప్ని ఉగ్గు ఉడికించడానికి వాడటము, స్టాక్ లాగా వాడటం చేస్తారు. అంటే ఫస్ట్ బర్త్డే దట్ ఈస్ అ పర్సనల్ థింగ్. ఇప్పుడు మీరు బిఫోర్ ఫస్ట్ బర్త్డే అస్సలు ఇవ్వకూడనివి ఏంటి? యాడెడ్ షుగర్, యాడెడ్ సాల్ట్, హనీ అండ్ యానిమల్ మిల్క్. అవి కాకుండా మీరు ఏమన్నా యాక్చువల్గా టీత్ వచ్చిన తర్వాత కదా డాక్టర్. అలా ఏం లేదు, మా పిల్లలకి నేను అండా బుర్జీ చేసి 6-7 monthsకే పెట్టేశాను. అండా బుర్జీ విత్ ఆలివ్ ఆయిల్ ఇలా అని పెట్టడం. అంటే ఎక్కడన్నా మింగేస్తుందేమో అని ఒక భయం. పేస్ట్ ఫామ్. మా మమ్మీ అయితే ఉగ్గులో కొంచెం తెల్లసని వేసేది. ఇంకా తింటారు, ఇష్టంగానే తింటారు కొంతమంది. పెట్టచ్చు. లేదు కూర్చోడిపోతుంది. సో
చాలా మంది నాకు పెట్టే కామెంట్ ఏంటంటే నేను వాకర్ యూజ్ చేస్తున్నానని చెప్పి వాకర్ యూజ్ చేయొద్దు, దానివల్ల వాళ్ళు ప్రాపర్గా వాక్ చేయలేరు, పడిపోతారు, అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు. డేంజర్ ప్రోన్ అయితే ఉంటుంది. ఏమైనా డూప్లెక్స్ హోమ్స్ ఉన్నాయి, లేకపోతే డైరెక్ట్ హోమ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి. కొంతమంది హోమ్స్లో కూడా ఇట్లా ఎలివేషన్ ఉంటుంది, ఇక్కడ కిచెన్ ఇట్లా ఎలివేటెడ్ ఉంటుంది, లివింగ్ హాల్, సో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కానీ వాకర్తో ఏంటంటే ఫస్ట్ మిత్, వాకర్ యూజ్ చేస్తే ఫాస్ట్గా అయితే వాక్ చేయరు. సో వాకర్ ఏంటంటే మన కన్వీనియన్స్. ఇప్పుడు 8-9 మంత్స్ కిడ్స్ ఉంటారు, వాళ్ళని ఎప్పుడు పట్టుకోలేము, అదే వెళ్ళిపోతూ ఉంటారు అన్ని చోట్లకి, డేంజర్ ప్రోన్, వెళ్ళేదో వైర్లు పట్టేసుకోవటం, హీట్ పట్టేసుకోవటం, మదర్స్ ఆర్ బిజీ. సో ఏదో నువ్వు ఒక వాకర్లో వేస్తే ఉంటుంది కదా, దానికి ఒక సర్కంఫరెన్స్ ఉంటుంది, దాంట్లోనే తిరుగుతుంటారు, కొంచెం పీస్గా ఉంటుంది. అందుకని యూజ్ ద వాకర్. హోమ్ ఉంది, మీకు ఎటువంటి స్టెప్స్ లాంటివి లేవు, హోమ్లో ఉన్నారు, వాకర్లో వేసి కొంచెం సేపు మీరు ఎత్తుకోకుండా వాళ్ళు అటు ఇటు తిరగటానికి హెల్ప్ అవుతుంది కాబట్టి వేయండి, అస్సలు ప్రాబ్లం లేదు. కానీ వాకర్లో వేస్తే ఫాస్ట్గా ఏమి నడవాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఓన్గా మజిల్ స్ట్రెంత్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి వాకర్లో వేసే చిల్డ్రన్ ఇంకా చెప్పాలంటే కొంచెం లేట్గా వాక్ చేస్తారు. బట్ ఇట్స్ ఓకే నో, ఏముంది, నువ్వు 12 మందికి వాక్ చేయాలి, 13 మందికి వాక్ చేస్తే ఏమైంది, ఏమి, ఇట్స్ ఓకే, 1 మంత్ డిలేస్ ఓకే. సో ఒక మదర్కి నాకు వర్క్ చేసుకోవాలి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్, అటు ఇటు తిరుగుతారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు, సేఫ్గా పెట్టారంటే వాకర్ ఇస్ ఓకే. కానీ వాకర్ వల్ల ఏదో బ్యాడ్ వాకింగ్ ఏం రాదు, కొంచెం లేట్గా వాక్ చేస్తారు, కానీ అది కూడా ఎంత 1-2 మంత్స్ లేట్ అవుతుంది. ఏదో బ్యాడ్గా వాక్ చేయడం, లెగ్స్ ఏదో రీమోల్డ్ ఏం అయిపోవు, జస్ట్ దట్ 2 things. Your children will walk a little bit late, which is fine if you are safe. Steps లేక మీరు చాలా ఏదో కారిడార్లో వదిలేకూడదు, పడిపోతారు. ఈ మధ్య వాకర్స్ కి లాక్స్ లాగా కూడా వచ్చినాయి, దిక్కితే లాక్ అయిపోతుంది. సో అంత మరీ దాన్ని ఏదో అట్లా ఫియర్ మాంగరింగ్ అట్లా చేయొద్దు. ఏమైనా హ్యాపీ ఉంటారు వాళ్ళు, ఇవి పుట్టమని వాకర్ హ్యాడ్ భలే తిరిగేస్తుంటారు. మీరు సేఫ్ గా ఉన్నారంటే ఏంటి ప్రాబ్లం ఏం లేదు. అంటే లైక్ మనం ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు మాత్రమే వాకర్ లో ఉంచుతాం, అదర్వైజ్ మన దగ్గరే ఉంటుంది. ఉంచుకుంటారు సేఫ్. పూర్వీక్ కూడా యూజ్ చేసిన డాక్టర్ నేను, బట్ తను ఫస్ట్ బర్త్డే టైంకి నడిచేసింది. బట్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ భయంగా పెట్టేస్తుంటే ఎట్లా ఉన్నారంటే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దట్. అసలు నెబులైజర్స్ వాడేసేయద్దు, అమ్మో ఇది మెఫ్తాల్పీ అనే మెడిసిన్ ఒకటి ఉంటుంది, హై ఫీవర్, అది వాడేసేది, ఏదో అయిపోతుంది, ఏమీ అవ్వదు. ఈ మధ్య దాని అంటారు ఆ ఫియర్ మాంగరింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. అది కొంచెం క్లారిటీ భయపడాల్సిన చిన్న విషయాలు ఉంటాయి కొన్ని. కొంతమంది మిల్లెట్స్ ఎక్కువ మిల్లెట్స్ వాడేస్తుంటారు, కొంతమంది అయ్యో వాడకూడదు, అరగదు, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అయిపోతుంది. అంతేం కాదండి, ఏదో మనం అన్లెస్ వీఆర్ హార్మింగ్ ద చైల్డ్ వాంటెడ్, ఏదో కొంతమంది కాలుస్తుంటారు, ఏదో పెట్టేసి ఇలా కాలుస్తుంటారు, అలాంటివి చేయకపోతే ఐ థింక్ ఎవ్రీ మదర్ విల్ లెర్న్ ఫ్రమ్ హర్ మిస్టేక్స్. చిన్న చిన్న మిస్టేక్స్ మీ పిల్లలకి కొన్ని సెట్ అవుతాయి, చేయండి, సెట్ కావు చేయకండి. అదే అన్నిటికీ సంథింగ్ రాంగ్ అన్నట్టు చేయాల్సిన అవసరం లేదు. సో మీ డౌట్కి నేను క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను. ఈవెన్ నాకు కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా మనకి వర్క్ ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేస్తాం కదా, 24 hours అయితే మనం యూజ్ చేయము కదా. సో మళ్ళీ టచ్లోకి వస్తాం. అబ్బా బాలకాలు పెట్టారు, వ్యాక్సిన్ వేస్తారు, మా బాబోయ్ పట్టుకో, ఏంటిది ఒకటే వేస్తారు, మంది కిల్లు మనపోతే పక్క పక్కన అవుతుందేంటి, ఏంటి బాధ ఏంటి, అది ఎప్పుడంతే కదా కొత్త, ఎందుకు రియో ఎందుకు అదే కొత్త గోర్లు గీసేస్తున్నాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదా, సో బాగా ఆకలేసేస్తుంది. ఈవెన్ హాస్పిటల్కి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది ఎప్పుడైనా కానీ. అందులోనూ లక్కీగా డాక్టర్ బాగా మాట్లాడతారు. అండ్ నాకుండే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లియర్గా అడుగుతాను. సో మళ్ళీ ఏదైనా పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తాను డాక్టర్కి, నిద్ర వచ్చేస్తుంది, పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తాను, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినా టైం వేస్ట్ అనిపించదు, బికాజ్ అక్కడ స్టాఫ్ కూడా బాగా మాట్లాడతారు. బీరకాయ కూర మా హిత్వి కూడా ఆకలేస్తుంది పాపం. ఫోన్ తీసుకున్నావా? ఏం తెలిసిపోద్ది రియా నీకు అక్క వచ్చినట్టు, తోక మాత్రం ఊడిపోతుందిరా ఊపి ఊపి. పూర్విక
అన్న తెలుసా, నువ్వు వచ్చావని చెప్పి ఎలా ఇస్తాడో సిగ్నల్ ఇడు. ఇప్పుడే పడుకుంది, సైలెంట్గా ఉండు. షష్. పూర్వి ఇప్పుడే పడుకుందాను పాప, అది ఏడుస్తే పూర్వి ఏదైనా చెప్తే వినాలి. నీకు విషయం చెప్పనా వద్దా? మనము మూవీకి వెళ్తున్నాం ఈరోజా ఆ, సరే కానీ హోంవర్క్ ఏమన్నా ఉందా? సరే మంచి. ఇప్పుడు వెళ్తాం 6:30కి. మనము తొందరగా నువ్వు ఫ్రెష్ అప్ ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్గా కాళ్ళు చేతులు కడుక్కో, ఏదోటి వేసుకోపు. ఓయ్ రెడీ అయిపోయారా ఇద్దరు? సినిమాకి వెళ్తున్నాం మనము, సినిమాకి. హిత్విక గాడు పుట్టాక చెప్పు, నీకు తెలుసు కదా. సరే అక్కడికి వెళ్ళాక చూపిద్దాం, ఓకే? హిత్విక గాడు పుట్టాక ఫస్ట్ టైం మనం సినిమాకి వెళ్ళడం కదా. ఒక చెప్తా చూడు, ఇది పుట్టాక ఎక్కడికి వెళ్ళినా అది ఫస్ట్ టైమే. హిత్విక గాడు ఇప్పుడు మూవీకి వస్తున్నాడు. మూవీ అంట. హిత్విక. సో నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్గా మూవీకి అని చెప్పాను కదా, కడుపుతున్నప్పుడు వెళ్ళాను మూవీకి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. యాక్చువల్గా కిషోర్ అయితే రావట్లేదు, సో తనకి పనుండి బయటకు వెళ్ళాడు, క్రికెట్ ఉందని చెప్పి. పిల్లలు తీసుకొని నేను వెళ్తున్నాను. మీ అందరికీ తెలిసిందే నా రైట్ హ్యాండ్ అంటారు కదా. మా అంకిత్ గారు కూడా వచ్చాడు, మా అంకిత్ గారు తోడుగా వస్తాడు మాతో పాటు. అండ్ అంటే అక్కడికి వెళ్ళాక మోస్ట్లీ కొన్ని క్లిప్స్ షూట్ చేస్తాను, కుదిరితే లేకపోతే లేదు. ఎందుకంటే చంటిపాప ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయిపోద్ది. దట్టు హిత్విక ఉంటుందో లేదా, సౌండ్స్కి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మధ్యలో ఏడుస్తే కనుక తీసుకొచ్చాడనే. మరి అంతే, మరి ఏడుస్తే మరి ఏం చేయాలి? ఆహా అబ్బో. అమ్మ నా అమ్మ రెడీ అయ్యావమ్మా. డాడీ నేను మ్యాట్లు చేస్తున్నాను బాగా, మళ్ళీ ఆడు ఏది కథ చేసి పడతాడు. ఇంకొక మంచి చీరలు లేవా అమ్మా? ఇదే ఫ్రీగా ఉంటుంది నాకు, ఉన్న చీరలు చాలా ఉన్నాయి. మ్యాచింగ్ ఫ్రీగా ఉంటుందని వేసి పట్టుకున్నాను. సో ఈ టవల్ ఓకేనా హిత్వికి? ఇంకేమైనా టవల్ తీసుకోనా? ఇంకోటి ఉన్నట్టుంది కదా బొచ్చు దాటిది, బొచ్చు తీసుకోనా? ఉంచుకుంటుందా? చలి ఉంటుంది కదా థియేటర్లు, మేబీ అంటే ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగా ఉండొచ్చు. సో సరే అది తీసుకెళ్దాంలే. అండ్ మళ్ళీ టచ్లోకి వస్తా. సో మా రైట్ హ్యాండ్ చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో రావడం మానేస్తాడు బాబు, చాలా బిజీ అయిపోయాడు బాబు అయితే. పదా ఇంక వెళ్దాం. ఇంకా చూసావా సార్ నీ మీద నమ్మకంతో. కాదురా, సార్ నీ మీద నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయాడు, చూసావా నువ్వు ఉన్నావని. అది నువ్వంటే మామూలు వదిలేసి వెళ్ళాడు రా, నువ్వు తీసుకెళ్తావని సార్. అది నీ మీద ఉన్న నమ్మకం తెలుసా. ఈ మధ్యకాలంలో నువ్వు ఇంటికి రావట్లేదు కదా, అందరూ అడుగుతున్నారు ఏమైపోయాడు మీ రైట్ హ్యాండ్, ఏమైపోయాడని. అన్ని లాగుతుంది. क्या है? ఎలా ఉంది మా మూవీ? బాగుందా? మూవీ బాగుంది. యాక్చువల్గా ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని 2.5 hours మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. లైక్ పిల్లలు కూడా రావచ్చు, టెన్షన్ లేదు. సో మాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. ఎలా ఉంది మేడం మూవీ? నీకోసమే తీసుకెళ్ళాను, నువ్వు అడిగావని. పాప్కార్న్ నచ్చిందా? ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చాయా? కాదు, నువ్వు సినిమా చూడనీకి వచ్చావా లేకపోతే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్న్ తిననీకి వచ్చావా? నిజం చెప్పు, గట్టిగా చెప్పు. అమ్మ ఒకసారి ఇట్రా అమ్మ. సినిమా చూడనీకి వచ్చిందా అక్కడ పాప్కార్న్ తిననీకి వచ్చిందా చెప్పు. ఫ్రెంచ్ ఫ్రైస్ దాని గురించి కూల్ డ్రింక్ కూడా ఇప్పించలేదు, ఆ రెండు ఇప్పించు. కోల్డ్ అయిందని కూల్ డ్రింక్ ఇప్పలేదు. సినిమా కాదు ముందు
అసలు లిటరల్లీ ఏ చంటి పిల్లలైనా ఏదైనా సౌండ్స్ వస్తే చాలా డిస్టర్బ్ అవుతారు, ఏడుస్తారు. కానీ నా తల్లి మాత్రం ఒక 10 to 15 minutes వాళ్ళ అక్కల్లో కూర్చొని మంచిగా సినిమా చూసింది. తర్వాత ఇంక నిద్రపోయింది. ఇప్పుడు కరెక్ట్గా 11 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇప్పటివరకు పడుకొని ఉంది, జస్ట్ ఇప్పుడు లేచింది. అసలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఆ సౌండ్లకి. నిజంగా నేను వెళ్ళేటప్పుడు భయపడ్డాను, ఏడ్చుద్దేమో, మళ్ళీ బయటికి తీసుకురావాలి, ఎలా ఉంటుంది ఏంటో, వాళ్ళ నాన్న కూడా లేడని అనుకున్నాను. కానీ సీరియస్ నా బంగారు తెల్లమ్మ పడుకుంది థియేటర్లో మంచిగా. అన్ని సౌండ్స్ వచ్చినా కూడా ఏమంటారు లాలిపాట్లా ఉంది, జోలపాట్లాగా. అండ్ మూవీ అయితే బాగుంది. ఇంటికి వచ్చేసాము. దీన్ని పడుకోబెట్టాలి, పూర్విక పడుకోబెట్టాలి. పూర్విక మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి. బాయ్ చెప్పి బాయ్ చెప్పి బాయ్ చెప్పి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే యాజ్ ఇట్ ఈస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.